హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హెల్దీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం అండి. నేను ఒక స్పెషల్ చికెన్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్, మీకు కూడా చూపిద్దాము అని ఈ వీడియో తీశాను. మీకు ఖచ్చితంగా ఈ చికెన్ ఫ్రై నచ్చుతుంది, టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను 2 kg చికెన్ పీసెస్ తీసుకున్నాను. దానికి 1 కప్పు పెరుగు వేసాను. సరిపడా అంటే 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను ఫ్రెండ్స్. సరిపడా సాల్ట్ వేసుకున్నాను. వీటినన్నిటినీ నీట్గా ప్రతి ముక్కకి పెరుగు, సాల్టు, కారం బాగా పట్టేలాగా నీట్గా కలపండి ఫ్రెండ్స్. బాగా కలిపిన తర్వాత గంట లేకపోతే 2 గంటలు మూత పెట్టి ఒక పక్కన పెట్టండి, లేదా ఫ్రిడ్జ్లో పెట్టండి. దీనికి స్పెషల్ టేస్ట్ ఇచ్చేది ఏంటంటే మెంతి కూర. మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఫ్రెండ్స్, ఆకుకూరలు అమ్మే చోట వెళ్తే మెంతి కూర అంటే ఇస్తారు. చిన్న కాడలుగా మనం ఆకు తీసుకుందాము, పెద్ద కాడలు వేయకూడదు. మనం కసూరి మేతి వేస్తాం కదా చికెన్ కర్రీలో, వెజిటేబుల్ కర్రీలో, ఆ టేస్ట్ కన్నా ఇలా పచ్చికూర వేసుకుంటేనే స్పెషల్ టేస్ట్ అనేది మీకు వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. నేను చూపించే స్పూన్తో ఒక 6 వేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ 10-12 పచ్చిమిరపకాయలు వేసుకోండి, సెంటర్లో కట్ చేసి. ఈ పచ్చిమిరపకాయల ప్రాసెస్, అదేవిధంగా మెంతికూర ప్రాసెస్ అనేది ఈ చికెన్ ఫ్రైకి మంచి టేస్ట్ని ఇస్తుంది అన్నమాట. చూసారా, పచ్చిమిరపకాయలు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా వేగితే సరిపోతుందండి. పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నటువంటి మెంతాకుని వేయండి. ఈ పచ్చిమిరపకాయలు, మెంతికూర బాగా ఫ్రై అవ్వాలండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి 300 grams ఆనియన్స్ వేసుకోండి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ చికెన్ పీసెస్ని మన ఉప్పు, కారం, పెరుగు, సాల్ట్ అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది వేసేద్దాం. వేసిన తర్వాత నీట్గా కలపండి. మన ముక్కలు ఉడికిన తర్వాత నీట్గా కలపలేము, కలిపినప్పుడు మెల్లిమెల్లిగా చూసుకొని కలపండి, లేదంటే చితికిపోద్ది అన్నమాట ముక్కలు. చికెన్ ఫ్రైకి ఎప్పుడైనా కొంచెం పెద్ద పీసెస్ ఉంటే బెటర్ అండి. చిన్న పీసెస్ అనుకోండి, మనం నీట్గా రోస్ట్ చేయడానికి అవ్వదు, ఈలోపే అది మెత్తబడిపోద్ది అన్నమాట. పచ్చిమిరపకాయలు, మెంతికూర, అదేవిధంగా ఉల్లిపాయలు
అది ప్రతి ముక్కకు పట్టేలాగా వేసినప్పుడే నీట్గా కలపండి. పెద్ద మంట పెట్టి మినిమం 5 మినిట్స్ అయినా నీట్గా కలపండి ఫ్రెండ్స్, పెద్ద మంటలో. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోండి. ఒక పావు గంట ఉంచేసుకుంటే 80% నీట్గా కుక్ అయిపోద్ది. ఇలా 80% కుక్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒకసారి 4 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అయితే కారం మాత్రం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. మీరు ఎక్కువ తినే వాళ్ళంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు చిన్నపిల్లలు ఉన్నారంటే తగ్గించుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము, మనం మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు కారం కూడా వేసుకున్నాం కనుక. ఈ 80% కుక్ అయినప్పుడు చికెన్ ఇలాంటప్పుడే మనం కారం కానీ సాల్ట్ కానీ ఇవన్నీ మనం చూసుకోవాలన్నమాట. ఇలా మసాలా అన్నీ వేసుకున్న తర్వాత 10 మినిట్స్ ఫ్రెండ్స్, ఎక్కువ టైం అవసరం లేదు. నీట్గా కలిపి మసాలా వేసి నీట్గా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే స్పెషల్ చికెన్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? మీరు ట్రై చేస్తేనే దీని టేస్ట్ ఎలా ఉన్నది మీకు తెలుస్తుంది. లైట్ చిన్నగా బ్లాక్ కలర్ వచ్చినంత వరకు నీట్గా రోస్ట్ చేయండి. ఇందులోనే మనకి టేస్ట్ అంతా దాగుంటుంది. ఓకేనా? అంతే ఫ్రెండ్స్, ఆ రోజు నేను బిర్యానీ కూడా చేశాను, దమ్ బిర్యానీ. పైన నెయ్యి వేసుకుంటున్నాను అన్నమాట. అలాగే మటన్ కర్రీ కూడా చేశాను, మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి, దమ్ బిర్యానీ చేశానమాట. ఆ పక్కన ఉన్నది పప్పు, ఇది ఉంది స్పెషల్ చికెన్ ఫ్రై, ఇది మటన్ కర్రీ. అది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది దీని టేస్ట్ ఎలా వచ్చిందనేది. చాలా బాగా కుదిరింది. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.